ఈ రోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజీపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజీపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర 200 రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు. ఆ టైంలో నేను కూడా వెళ్లి వాళ్ళకి అక్కడ సంఘీభావం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఏ కారణంతోనా వాళ్ళు ఆ టెంట్ తీసారో మరి నాకు ఐడియా లేదు. కానీ మళ్ళా తిరిగి అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని వాళ్ళ అనుమానాలతో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నాను. అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యని పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. అయితే వాట్ ఎవర్ ఏం జరిగినా వాళ్ళలో కొంత భయం అని గానీ వాళ్ళలో కొంత అభద్రతా భావం ఉంది కాబట్టి, వాళ్ళ సొంత పిల్లనే కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కాబట్టి నా దగ్గర ఉన్న చనువుతోనైనా వాట్ ఎవర్ మేబీ నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. అక్కడ నేను ఏదో ఫోర్స్ ఉపయోగించుకోనో లేకపోతే ఇంకో కార్ ఎక్కేసో నేను రాలా. నేను అక్కడే నుంచున్నాను, మైక్ పట్టుకున్నాను, వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నాను. వాళ్ళందరూ ఏదైతే నాతో చెప్పారో అమ్మ ఆ వర్క్ కొంచెం ఆపండి అమ్మా, నన్ను ఆపుతానని చెప్పాను, మీ తరపున నేను మాట్లాడతానని చెప్పాను. నేను ఆల్రెడీ ఆ పరిస్థితులు ఆ పొజిషన్ లో ఆల్రెడీ నేను ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చుకున్నాను. ఈ రోజు మత్స్యకారులు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలున్న ఆ 10,000 రూపాయలని 20,000 రూపాయలు చేయడానికి గల కారణం కూడా మీకు చెప్తాను. నేను ఈ రోజు ఆ రోజు ఒకసారి సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్ లో ఒక్క మత్స్యకార నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి స్టేడియం దగ్గర కన్వెన్షన్ పెట్టినప్పుడు ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి సార్ ఇలా మాకు సరిపోవట్లేదండి, మాకు 20,000 రూపాయలు చేయాలంటే నోట్ చేసుకుని వెళ్ళారు. తర్వాత కేబినెట్ మాకు పోల్ బ్యూరో టైంలో ఈ 20,000 రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు 20,000 రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి ఆఖరికి మొన్న రీసెంట్ గా కూడా మత్స్యకార భరోసాకి మనకి మత్స్యకార సేవలు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి మనకి ఎల్ఈడి లైట్స్ గాని, మళ్ళా జియో ట్యాకింగ్ కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్ సంబంధించిన మిషన్స్ గాని ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. మీకు ఆ రోజు కూడా చాలా మంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు శక్తిని కోల్పోతారు సముద్రం మీదకి వెళ్తే అంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది. మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని తపనుంది. ఈ రోజు గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాము. మీకు ఒకటే ఉదాహరణ, మొన్న రీసెంట్ గా మనకి పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉప్పాడ గ్రామస్తులు ఇలాగే రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను ఒకసారి నాకు కొంచెం ఫీవర్ నేను వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు అందరూ కూడా సహకరించారు. ఈ రోజు కూడా రాజీపేట గ్రామస్తుల వరకు అందరూ సహకరిస్తారు. రాజీపేట గ్రామస్తులు చాలా మంచివారు. వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నేను అది కూడా మిమ్మల్ని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, వద్దు అలాంటి పనులు. మీ స్వార్థానికో మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంతేగాని అమాయకులైన రాజీపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చెయ్యొద్దనే నేను చెప్తున్నాను. నేను చాలా క్లియర్ గా ఈ రోజు కన్విన్స్ చేసుకున్నాను. వాళ్ళు చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా కోపంలో ఉన్నారు. అయినా ఈ రోజు నా మాట విని ఈ రోజు నేను ఎక్కడి నుంచో పారిపోయి రావాల్సిన అవసరం లేదు. నేను వేరే వెహికల్ తీసుకొచ్చి 5 నిమిషాల పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను వేరే వెహికల్ తీసుకొచ్చి వేరే రూట్ తీసుకెళ్ళడానికి. కానీ నేను వద్దన్నా, వద్దు, నా గ్రామం ఇది, నాకు ఓట్లేసిన ప్రజలు,
నేను వాళ్ళ కుటుంబ సభ్యురాలిని. నేనెందుకు భయపడాలి? నేనెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి? ఒకవేళ మాట అంటే నా తల్లిదండ్రులు మాట అన్నారు అనుకుంటా, పడతా. ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ కోపం కొద్దో, వాళ్ళ కడుపు మంట కొద్దో, వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రామం ఏదైనా అవుతాదనో, వాళ్ళ ప్రాణాలు పోతాయనో, వాళ్ళకి కాలుష్య ఒత్తిడి పెరుగుతాదనో కంపల్సరిగా వాళ్ళు బాధపడడంలో తప్పులేదు. ఆ తప్పులేని సమయంలో నన్ను ఒక మాట మాట్లాడినా నేను పడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నా. అందువల్లే పోలీసులు కూడా సంథింగ్ మా వాళ్ళని కొట్టారు, కొంచెం ఆ తోపులాట్లో కొట్టారంటే పోలీసుల తరపున కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఒక పాయకరావుపేట నియోజకవర్గం ముందు హోమ్ మినిస్టర్ కన్నా ముందు పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలని కాబట్టి నేను కూడా క్షమాపణ కోరాను. ఒకటి మాత్రం నిజమండి, నేను మత్స్యకారుల విషయంలో ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఈ రోజుకి కూడా నేను వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను మళ్ళా మాట్లాడతాను. నాకేమి భయం లేదు, నాకేమి అనుమానం లేదు. వాళ్ళు నా మాట అర్థం చేసుకోగలరు. దయచేసి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను, బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని రెచ్చగొట్టమాకండి. వాళ్ళు తెలివైన వాళ్ళే. వాళ్ళకి కావలసిన వాళ్ళు రేపు పొద్దున మీరు రెచ్చగొట్టి బయటకు వెళ్ళిపోతే ఇబ్బందులు పడి మళ్ళా వాళ్ళు అనవసరంగా బతుకు తెరువు పోగొట్టుకునే పరిస్థితులు కూడా చాలా మటుకు వీళ్ళు చెప్పిన దానికి ఒక 5 మంది వస్తే కూర్చుంటే నేను తీసుకెళ్లే పరిస్థితి నుంచి రోజు కూడా వేట మానేసుకొని రోజు సెంటర్ లో కూర్చొని వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోతున్నారు.